వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 24 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి. జగన్ కి పెద్దవాళ్లంటే గౌరవం లేదు. ఎన్నికలకు ముందు చేసిన 50,000 కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యలు. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది. ఏప్రిల్, మేలో 20,000 కోట్ల అప్పు చేశారు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? వైసీపీ నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగలాలు. ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్ది అని సంధ్యారాణి మండిపడ్డారు. అబద్దాడులో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్ లో 2.0 అంట, అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది, సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎప్పుడు తెలిసిన విషయం, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్ లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా. ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్ గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు, అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి. కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అలాంటి తండ్రిని చంపడంలో మహానుభావుడి పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని గాని మనం ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి చేరారు. శైలజానాథ్ పాటు
ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరిన అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదని, మరోవైపు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ విద్యారంగంలో అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఫస్ట్ నుంచి కూడా మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్. ఇది వ్యాపారం కాదు. పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ఆ ప్రాంతం యొక్క సంక్షేమాన్ని ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ, ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాం. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ద ఫస్ట్ డే. ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు పవన్ పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జీవీపై టీడీపీ కార్యవర్గ రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఇటీవల 3వ వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు చిన్న ఓగిరల గ్రామంలో కలకలం రేపిన క్షుద్ర పూజలు చేసి చంపేస్తామని ప్రజలను మోసం చేసి భయపెట్టే ముఠాను పట్టుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు. ఉయ్యూరు రూరల్ ఎస్ఐ కె సురేష్ బాబును, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు. ఈ సందర్భంగా సీఎం మురళి మాట్లాడుతూ చిన్న ఓగిరల గ్రామంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ ఎనిగంట్ల కుటుంబరావు ఫిర్యాదు మేరకు విచారణ చేశామని, అదే గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పారడుగు శివజ్యోతి రాజకీయ కక్షతో అడ్డు తొలగించుకోవాలని ఎనిగంట్ల కుటుంబరావుపై క్షుద్ర పూజలు చేయించారు. పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి ఇందుకు కారణమైన ముద్దాలను అరెస్టు చేశామన్నారు. కాల్ డేటా, సాంకేతిక పరిజ్ఞానంతో వారిని పట్టుకున్నామని, ఈ కేసులో 3 అరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేతబడి ద్వారా ప్రయాణాలు చేయవచ్చు అనేటువంటి మూఢనమ్మకానికి సంబంధించినటువంటి ఈ క్రైమ్ ముఖ్యంగా ఉయ్యూరు రూరల్ మండలం చిన్న ఓగిరాల గ్రామంలో ఎనిగంట్ల కుటుంబరావు, పాలడుగు శివజ్యోతి వీరిరువురు కూడా రాజకీయ ప్రత్యర్థులు. ఈ ప్రతిసారి జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కుటుంబరావు భార్య సర్పంచ్గా గెలవటం, అలాగే పాలడుగు శివజ్యోతి ఆమెను ఓడిపోవటం జరిగింది. ఈ క్రమంలో పాలడుగు శివజ్యోతి తన ప్రత్యర్థిని చేతబడి అనేటువంటి మూఢనమ్మకానికి సంబంధించినటువంటి ఈ ఒకప్పుడు వ్యవహారంతో చంపించాలనే ఉద్దేశంతో ఆమె ఇంట్లో పనిచేస్తున్న రాజీ అనే అమ్మాయి ద్వారా పరిచయమైనటువంటి
జంపన విజయ్ కుమార్ కనమలూరుకి చెందిన అతను. ఇతను నాకు తెలిసినటువంటి శుభ్రబోధులు చేసేటువంటి లంకే మణికంఠ స్వామి ఉన్నాడు. అతని ద్వారా మనం మీ యొక్క కోరికను తీర్చుకోవచ్చని చెప్తాడు. ఆ మాటలో ఆమె నమ్మి ఈ విజయ్ కుమార్ ద్వారా ఈ మణికంఠ స్వామిని పిలిపించుకోవడం, మరి వీళ్ళు దాని మీద ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మణికంఠ స్వామికి ఈ విజయ్ కుమార్కి ఈమె సుమారుగా విజయ్ కుమార్కి 13 లక్షల రూపాయల వరకు ఆమె అకౌంట్ ద్వారా పే చేసింది. అలాగే ఈ ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారన్నాడో అతను మణికంఠ స్వామికి ఒక 2 లక్షల వరకు అమౌంట్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే తన ప్రత్యర్థిని మట్టుబెట్టాలి అనేటువంటి మాటలతో ఈ కార్యక్రమం చేయడానికి తర్వాత ఇందులో భాగంగా ఈ విషయాల సంప్రదింపులు ఈ వ్యవహారం చేసే క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి చిట్టినేని అరుణాక్ మరియు అతని తమ్ముడు కూడా దీనిలో భాగంగా వారికి ఈ కుటుంబరావుకి పడదు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళతో చేతులు కలపటం, ఈ కుట్రలో భాగంగా వీళ్ళు పూజలు చేసి వారిని రక్తతర్పణం చేస్తామని వీళ్ళు ఒక ప్రామిస్ తీసుకుంటారు. ఈ క్రమంలో మనకు రాబడిన సమాచారంపై మరి ఈ రోజున జంపన విజయ్ కుమార్, చిట్టినేని హరినాథ్, మణికంఠ స్వామి వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని వీరికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ మరియు ఇతర సాక్ష్యాలను సేకరించి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ విజయ్ కుమార్ అన్నతను ఒక సులేమాన్ రాయ్ నా దగ్గర ఉంది. ఆ సులేమాన్ రాయ్ ఈ రాయి ద్వారా కొన్ని శక్తులు ఉంటాయి. ఈ శక్తులను ఆ రాయి మన దగ్గర ఉంటే ఇటు ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను మనకు పలుకుబడి పెరుగుద్ది అని చెప్పి ఈ శివజ్యోతిని నిర్మిస్తాడు. అదే క్రమంలో ఆ రాయి కావాలి అని చెప్పి ఆమె విజయ్ కుమార్ని అడగటం, ఇంతకీ ఆ రాయి సులేమాన్ రాయి అని చెప్పి ఏ రాయి అయితే చెప్పాడో ఆ రాయిని అమెజాన్లో 250 రూపాయలకి తెప్పించి ఆమెను నమ్మగలుగుతాడు. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు విజయవాడ కేథలిక్ పీఠాధిపతి బిషప్ తెలగతోటి రాజారావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీమాత ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మరియు మాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉందన్నారు. గుణదల లూర్దు మాత వార్షిక ఉత్సవాల సందర్భంగా స్థానిక విలేకరులను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగే గుణదల లూర్దు మాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి. ఇక్కడకు వచ్చే విశ్వాసులను భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ, భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. క్రొత్తగా నియమింపబడిన కొందరు పీఠాధిపతులు, నల్గొండ పీఠం,
ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదలమాత కొండపైకి బారులు తీరి వెళ్ళారు. ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. గుణదలమాత ఉత్సవం 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే బాగుంటుంది కదా. కథోలిక సాంప్రదాయంలో అంటే క్రైస్తవ శాఖలు చాలా ఉన్నాయి. వాటిలో అతి ప్రధానమైనటువంటిది, పురాతనమైనటువంటిది కథోలిక క్రైస్తవ సాంప్రదాయం. ఈ క్రైస్తవ కథోలిక సాంప్రదాయంలో దేవుని తల్లి అయినటువంటి మరియమాతకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 2000 సంవత్సరాల పైబడి ఆ తల్లిని తల్లిగా గౌరవిస్తూ ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తారు అనేటువంటి నమ్మకం చాలామంది కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ గుణదల కొండకు మన హిందూ సోదరులు, ఆ విధంగానే ముస్లిం సోదరులు వచ్చి వారి వారి యొక్క అవసరాలను ఆ తల్లికి విన్నవించుకుంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేకూరుస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. మీలో కొంతమంది ప్రశ్నిస్తారు, ఎందుకు తలనీలాలు అర్పిస్తారు అనేటువంటిది, ఎందుకు కొబ్బరికాయలు కొడతారు అనేటువంటి చిన్న అనుమానాలు మీకున్నాయి. హిందూ ఆచారాలు మీరు పాటిస్తున్నారు అనేటువంటిది కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. తలనీలాలు అర్పించడం అనేటువంటిది ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. ఆ విధంగానే పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. గుణదల లూర్దు మాత మహోత్సవము గత సంవత్సరం 100 వసంతాల పండుగను జరుపుకుని ఈ సంవత్సరం 101వ మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీస్కి పిలిపించి ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల వారిని కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. మేము పుణ్యక్షేత్రం నుండి ఆర్టీసీ వారికి, రైల్వే వారికి, ఎలక్ట్రిసిటీ వారికి, మున్సిపాలిటీ వారికి, శానిటేషన్ వాళ్ళందరికీ కూడా మీ సహకారం అందించమని చెప్పి వ్యక్తిగతంగా కూడా సంస్థ తరఫున, పుణ్యక్షేత్ర తరఫున కోరటం జరిగింది. వారందరూ కూడా వారి పనులను చేస్తూ ఉన్నారు. బాధ్యతలను వివిధ స్థాయిలో అప్పగించడం జరిగింది. వారందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా, భక్తురాలు దేవునికి దీనితో నింపబడి తిరిగి వెళుతూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు ఫలానా ప్రాంతం నుంచి వచ్చాము ఫాదర్ గారు అని చెప్పారు. మీరు ఏమైనా క్రైస్తవులా లేకపోతే క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారా, ఎందుకు వచ్చారు మీరు అని అడిగినప్పుడు మాకు గుణదల
మేరీమాత దగ్గర ఒక బీసీ ఎంతో సమర్థవంతంగా సేవలందించిన తిరుమలరావు యొక్క ఐపీఎస్ అధికారులను కత్తిరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో బీసీలను అనగదొక్కే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఉన్న తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇవ్వడం, బెదిరించడం, సస్పెండ్ చేయడం చాలా అన్యాయమని, హానెస్ట్ సమర్థుడు మాజీ డీజీపీ తిరుమలరావుకు ఇలా చేయడం చాలా అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల బీసీ సమన్వయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అవుతున్న లీడర్షిప్ చేస్తున్న వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారా? రాజశేఖర రెడ్డి అద్భుతమైన స్పీకరా? చంద్రబాబు అద్భుతమైన స్పీకరా? జగన్ అద్భుతమైన స్పీకరా? ఎవరండి స్పీకరు? వాళ్ళంతా ఇష్టాలను ఫైట్ చేయగలిగినారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 24 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 15 రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి. జగన్ కి పెద్దవాళ్లంటే గౌరవం లేదు. ఎన్నికలకు ముందు చేసిన 50,000 కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.